నమస్తే. ఏంటి ఇలా తెల్లగా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఒక 20-25 డేస్ అవుతుంది మా పాప కోసమని 1 లీటర్ అయితే పాలు తీసుకుంటాము. తను మంచిగా తాగుతుందని చెప్పి ఇంకా అప్పుడప్పుడు నేను ఇలా మీగడైతే తీస్తూ పెడుతూ ఉన్నాను. ఆ మీగడిని నేను వెన్న చేసి నెయ్యి ఎలా కాంచుతానో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను. మనం వెన్న తీసిన తర్వాత కొద్దిగా వెచ్చ నీళ్ళలో వేస్తే అది కరిగిపోతుంది అనమాట. అందుకోసం కొద్దిసేపు వాటర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇలా మిక్సీలో కొన్ని చల్ల నీళ్ళు పోసుకొని మీగడ వేసుకొని మనం మిక్సీకి ఒకటిలో ఉంచి మాత్రమే మనం మిక్సీ కొట్టాలన్నమాట. లేదంటే అది ముద్ద ముద్దగా రాదు. చిన్నగా అయితే కొద్దిసేపు ఆపి కొడుతూ ఉండాలి. మిక్సీ కొట్టుకుంటే వెన్న ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా, ఇలా అయితే మనకు వెన్న అయితే చాలా ఈజీగా నీరు వెన్న వేరుగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా వెన్నని మనం ఇలా మంచిగా కడిగి మరీ కాంచుకోవాలన్నమాట. అంటే దాంట్లో వేస్ట్ ఏదైనా స్మెల్ అలా ఏది రాకుండా, లేదంటే మనం వెన్న కాంచేటప్పుడు నెయ్యి పొంగు రాకోకుండా మంచిగా అనిపిస్తుంది. అసలు పొంగే రాదనమాట. అంత నీట్గా మనం ఈ వెన్న స్మెల్ పోయే కొద్దిగా చాలా రోజు నుంచి పెడుతూ ఉంటే ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ ఏం రాకుండా వెన్న మంచిగా ఉండాలంటే 2-3 సార్లు ఇలా నీళ్ళల్లో కలుపుతూ ఆ నీళ్ళని పాడేస్తూ కడుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనం వెన్నని కాంచేటప్పుడు పొంగు రాదు అండ్ స్మెల్ కూడా రాదు. నెయ్యి ఒకసారి ఇలా క్రీమీగా వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఇలా క్రీమీగా వస్తుంది. ఇలా క్రీమీగా వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాను. చల్లగా ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటాయి కదా, అందులో కొన్ని పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. మిక్సీ కొట్టంగానే ఎంత బాగా వెన్న వచ్చేసిందో మనకి. అస్సలు అంటుకోదు. అన్నీ మనం పోసిన చల్లనీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా పోయేసి ఇలా వెన్న అయితే మనకు సపరేట్ వస్తుంది. నాకు ఆ 3 బాక్సులు కలిపి నాకు ఇంత వెన్న అయితే వచ్చిందనమాట. చూశారు కదా, ఎంత బాగా సింపుల్గా వెన్నను తీసేసాము. ఇంకా వెన్నతో పాటు నీరు లేకుండా మొత్తం నీటిని వంచేసి మనమైతే ఇంకా స్టవ్ పైన అయితే పెట్టుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి కాల్చుతున్నప్పుడైతే దాని నుంచి నురుగగా వస్తుంది, కానీ పైకి అయితే మనకు పొంగదన్నమాట. వాటర్ ఉంటే మాత్రమే అది పైకి అయితే పొంగుతుంది. నేనైతే ఈ నెయ్యి తయారు చేసేది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. మీకెంతమందికి నెయ్యి తయారు చేయడం వచ్చి ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా నెయ్యిలా మనకు స్మెల్ వస్తున్నప్పుడు అందులో కొద్ది కరివేపాకు లేదా తమలపాకు వేసి అయితే కాంచుకోవాలి. ఇంతే అండి. ఇంతైతే నాకు నెయ్యి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.